ఆక్రమిత కాశ్మీర్లో రాజుకున్న చిచ్చు పాకిస్తాన్ని వణికిస్తుంది. దాన్ని ఎలా అణగదొక్కాలా అని రకరకాల కుట్రలు, కీర్తులు పన్నుతోంది ఇస్లామాబాద్. ఈ క్రమంలోనే ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజలకి ఆహారం, నీళ్లు, నిత్యావసరాలు కట్ చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఆ దిశగా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నట్టుగా సమాచారం వస్తుంది. దీంతో మరింత పెద్ద ఎత్తున ఆక్రమిత కాశ్మీర్లో ఆందోళనలు జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా నిత్యావసరాలతో పాటు అత్యవసరమైనటువంటి మందుల పంపిణీని కూడా నిలిపివేయాలని పాకిస్తాన్ కుట్రలు చేస్తుంది. అసలు ఏం జరుగుతుంది? ఆక్రమిత కాశ్మీర్పై పాకిస్తాన్ ప్రభుత్వం నిరంతరంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు, ఆ ప్రభుత్వ విధానాల వలన పీఓకేలో తీవ్రమైన అలజడి వాతావరణం నెలకొని ఉంది. ఉద్దేశపూర్వకంగానే ఈ నిత్యావసరాల సరఫరా మొత్తాన్ని కూడా సప్లై చైన్ని పాకిస్తాన్ ప్రభుత్వం ఆపేసిందని చెప్పని ఆందోళనకారులు విమర్శలు చేస్తున్నారు. ఒకసారి మనం చూద్దాం, నిరసనకారులని దారిలోకి తెచ్చుకునేందుకే పాకిస్తాన్ సర్కార్ ఎలాంటి ప్రయత్నాలు చేస్తుందని విమర్శలు వస్తున్నాయి. నిత్యావసర సరుకులతో వస్తున్నటువంటి ట్రక్కులు పీఓకేలో అడుగు పెట్టకుండా నియంత్రిస్తుంది. దీంతో గోధుమ పిండి, బియ్యం, చక్కెర వంటివి పలు ప్రాంతాలకు వెళ్ళేటువంటి అవకాశం లేకుండా పోయింది. అటునుంచి వీటిని తెచ్చుకుంటే చెక్ పోస్టుల వద్ద అడ్డుకుంటున్నారు. అంటే ఇతర ప్రాంతాలకు వెళ్ళి ఒకవేళ తెచ్చుకుంటే కనుక తిండి లేకపోతే బతకలేరు కదా, అందుకని చెప్పని తెచ్చుకుంటే కనుక వాళ్ళని చెక్ పోస్టుల దగ్గర ఆపేసి ఆ సరుకులు వెనక్కి తీసుకుని పంపించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆఖరితో ప్రాణాలు కోల్పోయేలా చేస్తున్నట్టుగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ కీలకమైన పాత్ర పోషిస్తుంది. కొంతమంది ఆలోచన పరులు, మేధావులు, విద్యావంతులు వీళ్ళందరూ కలిసి ఒక ఉద్యమం చేస్తున్నారు. ఉద్యమం రావడానికి కూడా కారణం ఏంటంటే కాశ్మీరీలకి శాసనసభలో శాసనసభలో ఆక్రమిత కాశ్మీర్ శాసనసభలో 12 స్థానాలు కేటాయించడంతో ఈ ఆందోళన మొదలుపెట్టారు. అలానే జేఏసీలో శరణార్థులు అంటే ఎవరు? కాశ్మీరీ శరణార్థులు అంటే పాకిస్తాన్లో నుంచి కాశ్మీర్ భూభాగంలోకి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు. వాళ్ళకి 12 సీట్లు కేటాయించడం, దీన్ని వ్యతిరేకిస్తూనే జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ మొదలైంది. దాన్ని ఒక తీవ్రవాద సంస్థగా పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. దాంతో అప్పటి నుంచి దానికి సంబంధించినటువంటి నాయకులందరినీ జైళ్లలో పడేస్తుంది. దీనివల్ల ఇప్పటి వరకు 58 మంది ప్రాణాలు కోల్పోయారు. రావల్కోట్ దగ్గర 2 వారాల క్రితం జరిగినటువంటి సామూహిక ధర్నాలో 70,000 మంది పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. సో ఇవన్నీ చూసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో మానవ హక్కుల హననం అనేటువంటి చర్చ జరుగుతుంది. కాబట్టి ఆకలి చావులతో వాళ్ళ గొంతును నొక్కేటువంటి కుట్రను పాకిస్తాన్ చేస్తుంది. ఇందులో భాగంగానే నిత్యావసరాలు సరఫరా ఆపేసింది. ఒకవేళ పొరుగున ఉన్నటువంటి ఊళ్ళకి వెళ్ళి తెచ్చుకునే ప్రయత్నం చేస్తే కూడా చెక్ పోస్టుల దగ్గర ఆపేసి నీళ్లు, నిత్యావసరాలు, కనీసం మెడిసిన్స్ కూడా అందకుండా కాశ్మీరీలని చంపేటువంటి కుట్రల్ని పాకిస్తాన్ ప్రభుత్వం చేస్తుంది. సో ఇప్పుడు ఎవరు చెప్తారు? ఈ చాలామంది భారతదేశంలో మానవ హక్కుల గురించి నిర్ణయించే వాళ్ళు ఉన్నారు కదా, మరి ఇప్పుడు పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి ఉదంతాల గురించి మాట్లాడేవాళ్ళు ఎవరున్నారు అంటే అక్కడ ఎవరో కనిపించట్లేదు. పాకిస్తాన్ అనుసరిస్తున్నటువంటి విధానం పూర్తిగా కాశ్మీరీలని అణిచివేసేటువంటి కుట్రగానే కనిపిస్తుంది.